ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఏదైతే మొన్న నాకు ఒక కళ వచ్చింది, దాంట్లో ఇలా జరిగిందని చెప్పినప్పుడు చాలా మంది ఎక్కువసేపు పడుకుంటే కళలే వస్తాయి అని చెప్పి అపహాస్యంగా నవ్వుతా మెసేజ్లు పెట్టారు. అయితే తర్వాత రోజు ఉదయం లేచి చూసేసరికి ఏంటో తెలుసా, జపాన్ లో ఎర్త్ క్వేక్ వచ్చింది, సునామీ అలర్ట్ వచ్చింది, అక్కడ ఉన్న వారందరినీ ఇవాక్యువేట్ చేయించారని న్యూస్ వినబడతా ఉంది. కన్నులారా చూడగలుగుతున్నాం. అంటే దేవుడు ఏదో నాకు చెప్పేశాడని నేను అనట్లేదు, కానీ మనం అనుకున్నంత సిల్లీగా దేవుని రాకడి గురించి దేవుడైతే లేడు. హీఈస్ వెరీ సీరియస్ అబౌట్ హిస్ వార్నింగ్స్. ఏదైతే దేవుడు మనకి ఆ సూచనలు ఇస్తున్నాడో దాని పట్ల దేవుడు ఎంతో ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నిర్లక్ష్యం చేయకు. దేవుడు పదే పదే చెప్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా, మారు మనసు పొందుకోవడానికి. బైబిల్లో కూడా ఒక ఉదాహరణ చెప్తాను. నినివే పట్టణస్థులకు కూడా ఇలానే పాప బ్రతుకుల్లో జీవిస్తూ ఉంటే దేవుడు ఏదైతే తెగులు వారి మీదకి తీసుకురాబోతున్నాడో ఆయన యొక్క సేవకుని నిలబెట్టుకుని, అక్కడ తన యొక్క శిష్యుని నిలబెట్టుకుని ఆ యొక్క వర్తమానాన్ని అందించాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. సొదొమ గొమొర్రా అని ఇంకొక పట్టణం ఉంది, అక్కడికి కూడా ఆయన మాటను పంపించాడు, కానీ అక్కడ తృణీకరించారు. ఇక్కడ నినివే పట్టణస్థులు ఏమయ్యారు తెలుసా, రక్షించబడ్డారు. ఎందుకు? ఆ మాటను విన్నారు గనుక, లోబడ్డారు గనుక. సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది. ఎందుకు తెలుసా? దేవుని మాటని ఇలానే అపహాస్యంగా తీసుకున్నారు గనుక. ఈ రోజు దేవుని యొక్క సువార్త అంటే నీకు వెరితనంగా ఉందేమో, జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎప్పుడు ఎవరిని అడుక్కోడు, ఎవరిని బెగ్ చేయడు. ఈ రోజు ఆయన పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు నువ్వు అంగీకరించగలిగినట్లయితే రా, ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు, ఆయన నిన్ను చేర్చుకుంటాడు. వచ్చే ఉగ్రత నుంచి తప్పించబడతావు. లేదు ఇట్లా నేను అవుతాను, ఇలానే అపహాస్యంగా తీసుకుంటానంటావా, దేవుడు కూడా ఏమి చేయలేడు. ఎందుకు తెలుసా, నీవు దేవుడిని వద్దనుకుంటే దేవుడి దగ్గరికి నువ్వు ఎలా వెళ్తావు అనే ప్రశ్నకు సమాధానం నీవే ఇచ్చుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నవ్వుతున్నావా? నవ్వుకో. నమ్ముకుంటావా? నమ్ముకో. దేవుడు రాకడలో నమ్ముకున్న వారిని ఎత్తుతాడు, నవ్వుకున్న వారిని విడిచి పెడతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. జాగ్రత్త, దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. ఆమేన్.